సుందరకాండ రోజు ఒక సర్గైనా, లేదు శక్తి లేదు ఒక 10 శ్లోకములైనా ఏదో కొంత చదువుతూ ఉండడం అలవాటు చేసుకోండి. ఇది సకలారిష్ట నివారకము, సర్వాభ్యుదయ ప్రదాయకము. ఇంచేత సుందరకాండ నిత్యపారాయణ కింద పెట్టుకుంటే మనకు ఏ విధమైనటువంటి అరిష్టములు కానీ అమంగళములు కానీ దగ్గరికి సోకకుండా మన స్వామి హనుమ కాపాడుతాడు. హనుమ ప్రధానముగా ఉన్న కాండ ఇది. దీనికి సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి మహర్షి. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, యుద్ధకాండలకు పేర్లు స్పష్టంగా తెలుస్తున్నాయి ఏమిటి కథ ఉందో. కానీ సుందరకాండ వారు తులసీదాస్ గారు లంకాకాండ అని, ఏదో హనుమ ప్రధానంగా ఉంది కనుక మరొక పేరు పెట్టుకున్నారు, కానీ సుందర అని పెట్టలేదు. కానీ సుందరకాండని వీరు పెట్టేశారు. ఏమిటి సుందరకాండ అంటే, దీనికి న్యాయంగా ఆలోచిస్తే ఆంజనేయుడు ప్రధానంగా కనిపిస్తాడు ఈ సుందరకాండలో. ఇది 68 సర్గలు. 68 సర్గలలో మొదట దర్శనమిస్తాడు మహేంద్ర పర్వతం మీద హనుమ. మళ్ళీ చిట్ట చివరి సర్గలో ఆయన మాటతోటే సమాప్తమవుతుంది సుందరకాండ. ఈ విధంగా సుందరకాండలో మొదటి నుంచి చివరి దాకా ప్రతి సర్గలోనూ హనుమ దర్శనమిస్తాడు. ఆయనను దర్శించడం, ఆయన గుణములను ఒక్కసారి అనుభవించడం, ఆయన మూర్తిని భావించడం చేస్తే మన లోపల బలము, బుద్ధి, విద్య సర్వము కలుగుతుంది. ఆయన వాయువు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వాయువుని మనము ఏ అధ్యయనము చేసైనా ముందుగా వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని నిత్యము అధ్యయనము చేసే గురు శిష్యులు అధ్యయనము చేస్తారు. అటువంటి వాయు నందనుడు మన హనుమ. ఆయనను ఉపాసించాలి. ఆయన ప్రధానముగా ఉన్న ఈ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు వాల్మీకి. ఏమి రహస్యము! ఏమి యుద్ధకాండకి పేరు పెట్టినట్టుగా లంకా దహనకాండనో, లేదా సముద్ర తరణకాండనో, లేదా హనుమ ప్రధానము కనుక హనుమత్కాండనో పేరు పెట్టగా సుందరకాండ ఏమిటి అని ఆలోచిస్తే ఏదో ఇందులో సౌందర్యం ఉన్నది. ఏ సౌందర్యం ఉన్నది అని ఆలోచించి లంక బాగా అందంగా ఉన్న లంకని వర్ణించాడు కనుక, లంకా సౌందర్యము వర్ణింపబడినది కనుక సుందరకాండ అయితే బాగుంటుందేమో అని కొంతమంది భావించారు. కానీ అది కాదన్నారు మన పెద్దలు. ఎందుచేత లంక యొక్క సౌందర్యము భౌతికమైన సౌందర్యం. భౌతికమైన సౌందర్యాన్ని సౌందర్యమన్నా అది అల్పమైన, అశాశ్వతమైన ఆనందాన్ని ఉద్బుద్ధం చేస్తుంది. కానీ నిత్యమైన, శాశ్వతమైన, పవిత్రమైన ఆనందాన్ని మన లోపల పెరిగించదు, కలిగించదు. అందం ఏది అంటే, మన లోపల ఆనందాన్ని ఏది పెంచితే, ఏది వెలికి తీస్తే దాని పేరు అందమైనది అంటారు. ఒక పువ్వును చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నది అంటే అర్థమేమి? అందం ఎక్కడ ఉన్నది? ఆ వస్తువులో ఉన్నదా? ఉంటే అందరికీ ఒకే రకముగా ఉండాలి. కారం అందరికీ కారముగా ఉన్నట్టు, తీయదనం అందరికీ తీయగా ఉన్నట్లు, సౌందర్యము కలిగినటువంటి ఒక వస్తువును చూపించి బాగుందే, ఎంత బాగుంది అంటే మరొకడు ఏమి బాగుందిలే అంటాడేమి? మన పిల్లడు మనకెంతో అందంగా కనిపిస్తే పక్కవారికి అనిపిస్తాడేమి? వస్తువులో ఉందా సౌందర్యం? లేదు. మరెక్కడుంది సౌందర్యం? మన లోపల ఉన్న ఆనందాన్ని బయటికి బహిర్గతము చేసేటువంటి శక్తి దేనికి ఉంటే దానిని అందమైనది అంటున్నాం మనం. ఒకసారి అది చూడగానే నీ మనసు లోపల ఆనందం కలగగానే అబ్బా ఎంత అందంగా ఉంది అంటున్నావు. ఒకరికొక పువ్వు, ఒకరికొక వస్తువు, ఒకరికొక పాట, ఇవి అందం. ఎంత అందంగా ఉంది, ఈ సభ ఎంత అందంగా ఉంది, ప్రవచనం ఎంత ఏమిటి అర్థం? ఆనందాన్ని వెలికి తీస్తోంది. కాబట్టి అందగాడు అంటే ఎవడు ఆనందాన్ని వెలికి తీస్తాడో వాడు అందగాడు. వాడు ప్రధానముగా కలిగిన కాండకి ఈ కాండకి సుందరకాండ. ఎవడా సుందరుడు? రామచంద్ర ప్రభువు ఇందులో ఉన్నాడు. కానీ ఆయన రామచంద్ర ప్రభువు మనకు దర్శనమిచ్చేది చిట్ట చివర 62వ సర్గ దాకా దర్శనమివ్వడు. మొదటి నుండి చివరి దాకా కనిపించేవాడు, ప్రతి సర్గలో కనిపించేవాడు ఒక్క హనుమ. చిట్ట చివర 62వ సర్గలో అంతర్లీనముగా రాముడు వచ్చినా చిట్ట చివర కనిపిస్తాడు. కానీ లంకలో ఆంజనేయ స్వామి సీతమ్మను దర్శించినప్పుడు సీతమ్మ శంకిస్తుంది ఆంజనేయ స్వామిని. ఏమయ్యా, నీవు రాముని దూతనంటున్నావే, వానరాణాం నరాణాంచ కథమాసీత్ సమాగమ. నీవు వానరుడివి కదా, వానరులకు నరులకు సమాగమం ఎట్లా కలిసింది? కాక నీకు నిజంగా తెలిసి ఉంటే మా రాముడు ఎట్టి రూపము కలిగి ఉంటాడు, ఎట్టి గుణములు కలిగి ఉంటాడు చెప్పు అంటుంది. అంటే మాయవేషముతో వచ్చిన రావణాసురుడైతే
ఒకవేళ తన స్వార్థము కొరకైనా రాముణ్ణి వర్ణించలేడు. తనకు సీతమ్మని వశపరుచుకుందుకు ఉపయోగపడుతుంది కదా పోనీ వర్ణిస్తే అని కూడా రాముణ్ణి వర్ణించడు. ఆయన స్వభావంలో చాలా అభిమానశాలి, అహంకార గర్వ పర్వత మస్తక స్థితుడు. కాబట్టి ఆయన ఎప్పుడూ అలా రాముని గుణగణాన్ని వర్ణించడు, రాముడి రూపాన్ని వర్ణించడు. అందుచేత అడిగింది ఎలా ఉంటాడు రాముడు, గుణాలు ఎలాగుంటాయని. ఇక ప్రారంభించాడు ఆంజనేయ స్వామి. రామ కమలపత్రక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూతో జనకాత్మజే. అమ్మా రాముని నీకు తెలిసి అడుగుతున్నావు మనను, అయినా చెబుతాను విను. రామ ఆయన పేరేమో తెలుసునా? రామ అంటే ఏడర్థం ఆనందమును కలిగించువాడు, ఆయన పేరే రామ. అయితే ఆయన ఏమిటి ఆయన ప్రత్యేక లక్షణం? కమలపత్రక్ష, కమలపత్రముల వంటి నేత్రములు కలవాడు, తామరపూ రేకుల వంటి నేత్రములు కలవాడమ్మా. అమ్మా నీకు తెలియదా ఆయన పరమాత్మయని? నాకు తెలుసును పరమాత్మయని, నీ వెరుగుదువు కానీ నన్ను మభ్యపెట్టి అడుగుతున్నావు. రామ సాక్షాత్ బ్రహ్మస్వరూపమే రామచంద్రుడై దిగి వచ్చాడమ్మా. రమయతీతి రామ రమతే ఇది రామ రమంతే యోగిన అత్ర ఇది రామ. అందరిని ఆనందింపచేయువాడు రాముడు, ఆనంద స్వరూపుడు, ఆనందమునిచ్చువాడు అయిన రాముడు అంటే బ్రహ్మ. ఆయన ఎట్టివాడైనా మనకు దర్శనం ఇవ్వడానికి ఒక రూపముతో సూర్యమండలాంతర్వర్తి అయి ఉన్నప్పుడు కమలపత్రక్ష. సూర్యవంశములో జన్మించినప్పుడు రాముడు కమలపత్రక్ష. సూర్యమండలంలో ఉన్న భగవానుడు ఎట్లాగుంటాయండి? పుండరీకముల పోలిన నేత్రములు కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన పేరేమిటి? సూర్యమండలంలో ఉన్న భగవానునికి పుండరీకాక్షుడని పేరు. అందుకోసం మనం సంధ్యావందనం చేసేటప్పుడు రోజును అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. జలుగో నీళ్లు జల్లేస్తున్నాం. ఏమిటి దీని అర్థం? పుండరీకాక్ష అంటే చాలు పాపములు ఎండిపోతాయి. పుండరీకాక్ష అంటే ఎవడి పేరు? సూర్యమండలాంతర్వర్తి అయిన పరమపురుషుని పేరు. పుండరీకాక్ష నామోచ్చారణ మాత్రం చేత మన లోపల ఉన్నటువంటి సకల పాప పంకము శుష్కించిపోతుంది. ఎలా సూర్య భగవానుని యొక్క కిరణ ప్రసారము జరిగేసరికి భూమి యందున్నటువంటి పంకమంతా శోషిస్తుందో అట్లా మనలో ఉన్నటువంటి పాపమనే పంకము శోషించాలంటే ఒక్కసారి పుండరీకాక్ష 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 అనాలి. అది మనకు నేర్పుతున్నారు సంధ్యావందనంలో. ఎవరి పుండరీకాక్షుడు? ఆయన సూర్యమండలంతో. ఆయన నవ్వింది చిన్న పైకి తెలియని చిరునవ్వు. అమ్మ మందహాసం కనిపించింది. ఏమిటది? కోతికి నేత్రాలందం కూడా తెలుసా? కమలపత్రాక్ష అన్నావే అన్నట్టు పెట్టింది ముఖం అమ్మ. ఆంజనేయ స్వామి నవ్వాడమ్మా. సర్వసత్వ మనోహర. రాముడు ఏ జంతువు యొక్క మనసునైనా దోచుకోగలిగిన అందము గలవాడమ్మా. ఒక మనిషి కాదు ఆయన ఆయన అందాన్ని చూసి ఆనందించేవాడు. చెట్లు ఆనందించేయి, నీళ్లు ఆనందించేయి, పక్షులు ఆనందించేయి, పశువులు ఆనందించేయి. రాముడు అరణ్యమునకు వెళ్ళిపోతున్నాడంటే ఆవులు మేత మానేశాయి, మేస్తున్న గడ్డిని కిందకి జారవదిలేశాయి గుర్రములు, మేత లేకుండా ఎండిపోయినాయి ఏనుగులు, చెట్లు వాడిపోయినాయి, నీరు వేడెక్కిపోయినాయి. శత్రువు భార్య వచ్చి తన భర్తని చంపితే చంపిన చోట ఆయన దూషించాలని వచ్చి తమ అప్రమేయశ్చ దురాసదశ్చ అన్నది తార. భర్తను చంపి పడి ఉంటే మండోదరి పడి ఏడుస్తూ వ్యక్తమేష మహాయోగి పరమాత్మ సనాతన అన్నది. ముక్కు చెవులు కోసేసి పంపించేస్తే వారి అన్నగారి దగ్గరికి వెళితే ఎవరే కోసినవారంటే తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరం అంటుంది. ఏమిటండి శూర్పణఖ? ఇది మా రాముని సౌందర్యం. కాబట్టి మా సర్వసత్వ మనోహర. అంతేకాదు రూప దాక్షిణ్య సంపన్న. పై అందము చూసామా ఆకర్షిస్తాడు, ఆత్మగుణములు చూచామా ఆనందింపజేస్తాడు. దాక్షిణ్యం లోపలిది అంటే దయ, రూపం అంటే బయటి అందము, ఈ రెండూ కలిగినవాడు. అయితే ఇవన్నీ మనం నేర్చుకుంటాం. కొన్ని మేనర్స్, గుడ్ బిహేవియర్ ఇవన్నీ నేర్చుకోవాలి. నేర్చుకుంటాం. అలా నేర్చుకున్నాడా రాముడు? అభిబే ప్రసూత బై బర్త్, పుట్టుకతోటి వచ్చాయి ఆయనకి. ఎవరు లేరా? ఏమో ఉంటే నువ్వు ఉన్నావేమో జనకాత్మజే అని పూర్తి చేసేసాడు ఆంజనేయ స్వామి. అడిగితే చెప్పాడండి అక్కడ ఒక అందమైన మాటలతోటి. ఇట్లా ప్రారంభించి అక్కడి నుంచి పై వాళ్ళకి అర్థం కాకుండా చూడండి, ఒక మన భాష కాక మరో భాష వచ్చిన వారు మనకి తెలియకుండా వారు ఆ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే సీతమ్మకి, రాముడికి, ఆంజనేయ స్వామికి తెలిసిన భాష ఓ భాష ఉంది.
ఆ భాషలో మాట్లాడుతోంది సీతమ్మ ఆంజనేయ స్వామిడి. త్రిస్థిర, త్రిప్రళంబ, త్రిసమ, త్రిశుచోన్నత, త్రివలీవన్, త్రియవనత. 3 ఎత్తుగా ఉంటాయి, 3 గట్టిగా ఉంటాయి, 3 పల్లంగా ఉంటాయి. ఏమిటో ఇది? 4, 5, 6, 10 దశ బృహత్ త్రిభిర్వ్యాప్త ద్విశుక్లవాన్ ఇలా వర్ణించిందండి. ఇది సాముద్రిక శాస్త్రము తెలిసిన వారికి కానీ తెలియనిది. రాముణ్ణి పూర్తిగా కేశాది నఖాంతము పరిపూర్ణముగా చూచి మనసు లోపల ఆ మూర్తిని ప్రతిష్ఠింపచేసుకున్న వారిని కానీ తెలియనిది. ఒక రాముని యొక్క సర్వాంగ సౌందర్యం అనుభవించినది మా తల్లి సీతమ్మ, 2 హనుమ, ఇద్దరికే తెలుసు. కాబట్టి హనుమకి తెలిసింది. ఇందుచేత రామ సౌందర్యం వర్ణించారు కనుక ఈ కాండలో, ఈ కాండకు సుందరకాండ పేరు పెట్టారు. కాదన్నారు. ఇంకా మరి కొంచెం ముందుకొచ్చి అసలు ఇది కావ్యం కనుక ఈ కావ్యంలో శబ్దం, అర్థం, రసం 3 నిండి ఉంటాయి కనుక శబ్ద సౌందర్యం, అర్థ సౌందర్యం, రస సౌందర్యము కలిగిన కాండ కనుక దీనికి సుందరకాండని పేరు పెట్టారన్నారు. మరి కొంచెం పైకొచ్చి కాదండి, ఇందులో పాత్రలలో రాముడి సౌందర్యం, సీతా సౌందర్యం, హనుమత్ సౌందర్యం 3 సౌందర్యాలు వర్ణింపబడ్డాయన్నారు. పోనీ సీతా సౌందర్యం ఏమిటిందండి? ఆవిడ అడవిలో నేల మీద పడుకొని మట్టి పట్టేసి వస్త్రములు కూడా పాపం ధరించడానికి మార్చుకుందికి లేకుండా ఉన్న తల్లి అందగత్తె అక్కడ వర్ణిస్తారా? ఏం వర్ణించాడు అందం? కాదు, అందం అంటే ఏమి? ఎంతటి విరహములోనున్నదో స్వామి రామచంద్రుడు ఆమె కోసమని ఎంత తపన పడ్డాడో మీరు చూస్తే ఏది అందమో తెలుస్తుంది. అందం అంటే బాహ్యమైన అలంకరణము సౌందర్యమునకు సాధనము కాదు. మరేది సౌందర్య సాధనము అంటే ఏది ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత అంటాడు కాళిదాసు. ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత. పార్వతీదేవి తపస్సు చేస్తుంది. తపస్సు చేస్తే పార్వతీదేవి మంచి సుఖం, మంచి అందగత్య, తల్లి త్రిలోక సుందరి. ఆమె సర్వాలంకార భూషితురాలై వచ్చింది. పరమశివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు వెనుక నుంచి బాణములు వేశాడు ఆమె యందు ఆయన మనసును లగ్నము చేయాలని. ఆయనకు ఒక్కసారి కోపం వచ్చి 3వ కన్ను విప్పి మన్మథుడిని భస్మం చేసి లేచి వెళ్ళిపోయాడు. ఛీ, ఇదా అందము అనుకున్నది పార్వతి. ప్రియుని వశపరచుకోలేని సౌందర్యం సౌందర్యమేమి? ఇది కాదు సౌందర్యము. ఏ స్త్రీ తన యొక్క సౌందర్యము చేత తన ప్రియుని యొక్క సౌభాగ్యమును తాను పొందగలుగుతుందో అట్టి సౌందర్యము సౌందర్యము కనుక ప్రియుని యొక్క ప్రేమను ఆకర్షించలేని సౌందర్యం సౌందర్యం కాదని వదిలేసి అక్షమాల ధరించి, జటలు ధరించి, వేసవిలో, వర్షములో, శీతకాలములో ఆయా తగిన నియమములు పాటిస్తూ పంచాగ్నిహోత్ర మధ్యమును తపస్సు చేస్తే సంవత్సరాంతం వేసరిగా పరమశివుడు ఎవరైతే నన్ను మన్మథుడిని దహించి వెళ్ళిపోయాడో ఆయనే వచ్చి మారువేషంతో బ్రహ్మచారిగా వచ్చి తనను తానే దూషించుకోవడం ప్రారంభించాడు. చచా, బైసి మారిన వారిని ప్రేమించావు. ఆయన పాపం పుట్టినది ఎక్కడో తెలియదు, అబ్బెవరో అమ్మెవరో తెలియదు. ఆయన ఉండే చోటు చూస్తే శ్మశానం, ఆయన ధరించేసి చూస్తే తోలు ఏమిటో వర్ణిస్తాడు. తనని తానే దూషించుకుంటాడు. ఆమె అంటుంది చిట్ట చివరికి, పోని ఎట్టివాడు కానీ ఆయన ఎద్దు మీద ఎక్కి వెళుతున్నాడు అంటున్నావు, ఏనుగు మీద వెళ్లే ఇంద్రుడు వచ్చి ఆయన పాదాలకు ఎందుకు నమస్కరిస్తాడు అని అడిగింది ఆవిడ. అందుచేత ద్విషంతి మందాశ్చరితం మహాత్మనాం, అజ్ఞాన విమోహితులైనటువంటి వారు మహాత్ముల యొక్క చరిత్రలను ద్వేషిస్తూ ఉంటారు. అంతేకాని ఆయన గొప్పతనం ఏం లేదని ఆయన ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఆయన దానిని ఆపేసి అయ్యా వెళ్ళొస్తానని బయలుదేరి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన చెయ్యి పట్టుకుంటే ఆమె వెనుకకు తిరిగి చూస్తే సాక్షాత్ పరమశివుడు. ఆయన పలుకుతాడు, అద్య ప్రభృతి అవనతాంగి తవాస్మి దాసః. అయ్యా నాకు ప్రియుడుగా ఉండు అంటే మన్మథుడిని దహించి వెళ్ళిపోయినాడా? ఇవాళ అంటాడు తవ దాసః అస్మి, నీ దాసుడిని నేనన్నాడండి. దేనికి? క్రీతస్తపోభి, నీ తపస్సుల చేత నేను కొనబడ్డానన్నాడు పరమశివుడు పార్వతీదేవి. ఏది సౌందర్యం? ప్రియుని యొక్క హృదయములోనున్న ఆనందమును వెలికి దీయగలిగిన అందమేదో అది అందము. బాహ్యమైన అలంకరణము చేత కలిగిన అందము అందము కాదని ఎరింగి మన తల్లి సీతమ్మ తపస్సు చేత కాని భగవానుడు వశపడని తాను అరణ్యములో అశోకవనములో ఉండి ఆహారము లేక వస్త్రధారణము లేక కేవలము అలంకారములు తీసేసి అట్లా కేవలము రామ 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 అంటూ సంతతము రాముని యందే తాను నిలిచి రామునే తన మనసులో నిలుపుకొని ఆ జీవిస్తే అది తపస్సు. తనను రక్షించుకుంది తను కాని ఇతరులను కాని ఆశ్రయించకుండా ఉండటం తపస్సు. ఆంజనేయ స్వామి వచ్చి అమ్మా నా భుజమిప్పు,
రానయ్య, నేను మరొకరి స్పర్శకి తగను, రాముడు తప్ప మరొకరిని నేను స్పృశించను. కాక నేను ఆడదానిని, పిరికితనము మాకు లక్షణం. నీవు సముద్రం మించిన నెత్తిగలిపోతుంటే పడిపోతానేమో, వద్దు, నీవు పరపురుషుడు కనుక స్పృశించకూడదు అని ఎన్నో చెప్పి రానంటుంది. ఒకరి రక్షణను అంగీకరించదు, తన శక్తి చేత నన్ను రక్షించుకోలేదు. రావణాసురుడు వస్తే రా నన్ను పొందమంటే తప్పు, నిన్ను భస్మం చేయగలనయా నేను, కానీ నత్వా కుర్మి దశగ్రీవ భస్మర్హ తేజస, నువ్వు భస్మార్హుడివి, నాకు భస్మ చేయగలిగిన తేజస్సున్నది, కానీ త్వాం నిన్ను భస్మ నకుర్మి, నిన్ను భస్మ చేయను. ఎందుచేత? నేను తపస్సు చేస్తున్నాను, నేను నా ప్రియుని సందేశము లేదు. అసందేశాత్తు రామస్య తపస్స అనుపాలనాత్. రామస్య అసందేశాత్, రాముడు నీ ప్రయత్నము నీవు చేసుకుని రావలసినది అని కానీ నాకు ఆజ్ఞిస్తే నేను వచ్చిందును. కానీ ఆయన పెద్ద బిరుదు పెట్టుకున్నాడు, పతిం విశ్వస్య పతి, నేను విశ్వమునంతను కాపాడేవాడిని, నేను రక్షించేవాడిని, నేను నా సొత్తు అన్నాడే. ఆయన రక్షించక ఎవరు రక్షిస్తారు? నేనా నన్ను రక్షించుకునేదానని కాను. తపస్సానుపాలనాత్, నేను తపస్సు చేస్తున్నాను. ఏమి తపస్సు చేస్తోంది? రాముని గురించి ఏడుస్తోంది. ఇదే నా తపస్సు? అవునదే తపస్సు. మరొకరు నాకు రక్షకులు కారు, రాముడే రక్షకుడనే భావన మనసు లోపల దృఢముగా నిలుచుటే చేయవలసిన తపస్సు. దీని పేరే శరణాగతి అంటారు. కాబట్టి అన్ని తపస్సులలోకి కూడా న్యాసము ఉత్తమమైన తపస్సును ఉపనిషత్తు చెప్తుంది. న్యాసమేషాం తపసాం వరిష్ఠమాహు. అన్ని తపస్సులలోకి శ్రేష్టమైన తపస్సు ఏది? న్యాసము. న్యాసం అనగా ఏమి? నేను వానియందు, నాది వానియందుంచి, నేను లేదు నాది లేదనే భావనతో లోపల పరిపూర్ణముగా నిండి ఉంటే దాని పేరు తపస్సు. అటువంటి తపస్సులో ఉన్నాను కనుక నిన్ను స్పృశించను అన్నది, నిన్ను దహించనన్నది సీతమ్మ తల్లి. అటువంటి సౌందర్యం ఎవరికి ఉందండి లోకంలో? అమ్మకొక్కతిగే. అది వర్ణించింది సుందరకాండ కనుక, ఆమె సౌందర్యము వర్ణించారు కనుక సుందరకాండ. మూడది హనుమానుని సౌందర్యమును వర్ణించారు కనుక సుందరకాండ. హనుమానునికి ఏమి సౌందర్యమున్నది? సొట్టపోయిన దౌడలు, స్వామి వానరులు, ఆయనకి ఏముంది సౌందర్యము? అంతకంటే లోకములో సుందరుడెవడున్నాయండి అని పొంగిపోయి ఆయన నామాలలో సుందర, భగవానుని నామాలలో సహస్రనామాలో సుందర ఉంది, హనుమన్నామాలో సుందర ఉంది. ఏమిటి సుందర అంటే? ఆయన సౌందర్యమేమి? ఆనందమును వెలికి తీయుట. మన లోపల దాగి ఉన్న ఆనందమును వెలికి తీసేవాడు ఆయన ఒక్కడే. కాబట్టి దీనిలో మునిగి ఉన్నటువంటి, సంసారములో మునిగి ఉన్నటువంటి సకల జీవ సముద్ధరణ గురూపకారి అంటాడు భవభూతి అనే మహాకవి ఉత్తరరామ చరిత్రలో. ఈ లోకములో సంసారములో మునిగి ఉన్నటువంటి సకల చేతనులను వెలికి లాగినటువంటి మహోపకారం చేసిన వాడు ఒక్క హనుమే. అటువంటి ఉపకారం చేశాడు. ఏమి చేశాడు? ఇద్దరికి ఆనందాన్ని కలిగించాడు. ఒకటి రామచంద్ర ప్రభువుకి ఆనందాన్ని కలిగించాడు, సీతమ్మకి ఆనందాన్ని కలిగించాడు. తెచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, చూచి ఒక్కసారి ముదితా భవతు, ఆనందం పొందింది. ఈయన పట్టుకెళ్ళి మళ్ళీ చూడామని ఇచ్చాడు, ముదిత, రాముడు సంతోషాన్ని పొందాడు. ఇది ఇద్దరి ఆనందాన్ని ఆకర్షించినటువంటి మహాపురుషుడు ఎవరున్నారండి? హనుమ తప్ప. కాబట్టి ఆనందమును వెలికి రాగడమే, ఆకర్షించడమే సౌందర్యమైతే ఒక్క హనుమలో తప్ప లోకములో ఎక్కడా లేదు. కనుక సుందరుడు హనుమ ఒక్కడే. అతనిని వర్ణించిన కాండ కనుక సుందరకాండ. ఇంకా లోపలికి కొంచెం వెళితే జీవ, పరమాత్మ, గురు సౌందర్యములను మూడింటిని నిర్దేశించిన కాండ కనుక సుందరకాండ. జీవుడు యువతల ఒడ్డున, భగవానుడు అవతల ఒడ్డున, అటించి బయలుదేరి ఇటించి వచ్చి ఇటించి అటు వెళ్ళేవాడు గురువు. ముగ్గురు కనిపిస్తారు మీకు అవతల ఒడ్డున. రామచంద్రుడు ఉత్తర తీరమందు, దక్షిణ తీరమందు లంకలో సీతమ్మ, ఆంజనేయుడు అటించి రామచంద్ర ప్రభు యొక్క ఆజ్ఞతోటి అంగుళీయకమును స్వీకరించి సముద్రమును తరించి యువతలొడ్డుగా లంకకొచ్చి అమ్మను చూచి అమ్మ చేతిలో ఉంగరమిచ్చి చూడామని గ్రహించి మళ్ళీ రాముని చేరి రాముని గాఢాలింగం పొందిన మహాభాగ్యశాలి. ఇందులో ఏమున్నారు? ముగ్గురు సుందరులు ఉన్నారు. రాముడు ఒక సుందరుడు, హనుమ ఒక సుందరుడు, సీతమ్మ ఒక సుందరి. కాబట్టి ముగ్గురిని చెప్పిన కాండ కనుక సుందరకాండ. మానవ జీవితములో సుందరమైన భాగమేదో నిర్దేశించిన కాండ కనుక సుందరకాండ. మన జీవితంలో ఏది సుందరమైన భాగము? ఐశ్వర్యం ఉంటే సౌందర్యము కాదు, అలంకారం ఉంటే సౌందర్యము కాదు. లోపలున్న ఆనందము మీకు బహిర్గతమై ఎప్పుడు మీకు ఆనందము సర్వదా సన్నిధానము చేసి ఉంటుందో అది సుందరమైన భాగము. ఎప్పుడు లభిస్తుంది అది? ఒక మహాపురుషుడైన, భగవద్ దర్శనము చేసిన,
భగవంతుని ప్రేమించి ప్రేమించబడ్డ ఒక మహాపురుషుని చేరి ఆయన వాక్కుల చేత, ఆయన ఉపదేశించిన మంత్రము చేత మీ మనసులో ఇంతకాలము అజ్ఞానము చేత ఆవరింపబడినటువంటి ఆనందస్వరూపమైన భగవానుడు వెలికి వచ్చి ఒకసారి మనము సంతతము వనినే భావిస్తూ జీవితము సాగుతుందో అట్టి సన్నివేశము లభించిన రోజు మనకు సుందరమైన భాగం. సీతమ్మ తల్లి లంకలో బంధింపబడి ఉండగా మహాపురుషుడైన హనుమ వచ్చి లంకకు అమ్మకు రామవృత్తాంతము చెప్పి అంగుళీయక ప్రదానం చేసి ఆనందాన్ని కలిగించిన రోజు ఇదే. మన జీవితంలో కూడా మనం నేర్చుకోవలసిన రోజు. మనం ఈ సుందరమైన రోజు కోసం నిరీక్షించాలి. ఏనాడు మనము ఒక మహాపురుషుని అనుగ్రహము చేత లోపలున్న భగవత్తత్వాన్ని ఎరుగగలుగుతామో ఆ రోజు మనకి మంత్రోపదేశము పొంది ఒక గురు సమాశ్రయణం చేసిన రోజు మనకి సుందరమైన కాండ. ఒక మానవ జీవితాన్ని ఆ చివరి నుంచి చివరికి చూపిస్తే సుందరకాండ ఎక్కడుందో మీకు తెలుస్తుంది. కాబట్టి సుందరకాండ అంటే ఇది సామాన్యమైన కాండ కాదు. మానవుడు అందరూ సర్వదా అధ్యయనం చేయవలసినటువంటి మహత్వ